శెట్టి బృంద. నేను ట్రైబల్ మ్యూజియంలోని వర్కర్స్గా పనిచేస్తున్నాను. నేను టైంకి డ్యూటీకి వస్తున్నాను, టైంకి నేను వెళ్తున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేను బయట కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. కానీ నాకు గత్తుం గణపతి నాయుడు మేనేజర్గా ఇక్కడ చేస్తున్నారు. అతను నాకు చాలా విధిగా నాకు మాత్రము ఏంటంటే చెప్పలేని పరిస్థితి. అతను నాకు అంత టార్చర్ చేస్తున్నాడు. మరి ఏ విధంగా నాకు చేస్తున్నారో తెలియట్లేదు. కానీ గణపతి నాయుడు గత్తుము, శారదా శెట్టి వీళ్ళిద్దరు కలిసి మరి నాకు దేనికోసం మరి ట్రాన్స్ఫర్ కింద నాకు రాశారో కానీ ఏ కారణం అనేది నాకైతే తెలియట్లేదు. అసలు నేనేం చేసే నాకు కారణం లేకుండానే వాళ్ళు ట్రాన్స్ఫర్ లెటర్ అనేసి అక్కడి నుంచి నాకు ఐటీడీపీ నుంచి వచ్చింది లెటరు. అసలు ఏ కారణం తెలియకుండా నేను ఎలాగెళ్ళాలి ఏంటి అనేసి నేను అది మాత్రం అడుగుతున్నాను. కానీ ఇతను మాత్రం ఉండేరనుకో చాలా టార్చరు. అది కాక మరి వాళ్ళు వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ వల్ల ఇక్కడ ఏం డెవలప్ అనేది లేదు. గత సంవత్సరంలోని సుమన్ సార్ ఉండేవారు. అతను ఉన్నప్పుడు లోపలన్నీ డెవలప్మెంట్ చేసినాను. అతను కూడా అలాగే తోలేశారు. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఏ డెవలప్ అనేది చేయలేదు. నీకు ఎప్పటి నుంచి టార్చర్ పెడుతున్నాడమ్మా? నాకు గత అంటే కరెక్ట్గా 2 నెలల పైన అవుతుంది. టార్చర్ అంటే ఏ రకంగా పెడుతున్నాడు? అంటే అతను చేయకపోయినా సరే అతను కావాలని నాతో అతను గొడవలకు వస్తున్నాడు. ఏదంటే అలాగే మేడం అన్నట్లు ఏదో ఎత్తిరికలుగా మాట్లాడుతున్నాడు. అతని ప్రవర్తన అసలు బాగాలేదు. అతనికి ఇంకొక అంటే లేడీస్ తో అసభ్యకరంగా ఏమైనా మాట్లాడుతున్నాడు సార్. అసభ్యకరం పదజాలం వాడుతున్నారా? ఏమేమి వాడుతున్నారు? చాలా విధంగా మామూలు మాట్లాడుతున్నాడు సార్. అతను మాట్లాడే మాటలు కూడా చాలా రాంగ్ సార్. ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా అతనికి తెలియదు. ఏదని చెప్తే ఏమో మీరు నాకు ఏం చేయగలరు అనేసి అంటున్నారు సార్. దానికి సపోర్టు అసిస్టెంట్ మేనేజరు శెట్టి సారథి సార్. మీ మేనేజర్ ఎవరు తను ఇప్పుడు ప్రెజెంట్ గత్తుం గణపతి నాయుడు ఇక్కడ చూస్తున్నారు. ఆయన మీతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అంతేనా? సార్. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. నాకు ఏదో ఒక సాయం చేస్తారని. కానీ ట్రాన్స్ఫర్ లెటర్ రాశారు. అసలు ఏ కారణం కూడా తెలియట్లేదు. కానీ మేము ఇంకా వెళ్ళలేదు. అసలు కారణం తెలిస్తేనే కానీ నేను గత 27 సంవత్సరాలు బట్టి నేను ఇక్కడ చేస్తున్నాను. ఓకే అమ్మా. అమ్మ మీ అందరికి టార్చర్ పెడుతున్నారా? చెప్పండి ఒకసారి మేనేజర్ గారు. అందరికి పెడుతున్నారా? అందరికి పెడుతున్నారమ్మా? నీ పేరమ్మా? నీ పేరమ్మా? నీ పేరు? నీ పేరు? నీ పేరమ్మా? నీ పేరమ్మా? మీరు అందరు ట్రైబల్ మ్యూజియంలో పనిచేస్తున్నారు కదా? ట్రైబల్ మ్యూజియంలోనే చేస్తున్నాం సార్. ఓకే అమ్మా. ఇలాంటి ఉంటే కానీ ఇంకా మన ఆడవాళ్ళ పరువు కూడా బయటికి రోడ్డుకి వెళ్ళేలాగా చేస్తాడు. ఇతని క్యారెక్టర్ మాత్రం బాగాలేదు సార్. అతనితో మాట్లాడడం కూడా మేము చాలా భయం పడుతున్నాం సార్.